అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానన్నమాట. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్వికేడి వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయండి, అది మీకు ఫ్రీయే. అలాగే వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. ఇలా లైక్ చేశారంటే ఈ వీడియో కాస్త 10 మందికి షేర్ అవుతుంది. అసలు ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇండియాలో మొన్న కర్నూలు దగ్గర ఒక బస్సు కాలిపోయి దాదాపుగా అందరూ కాలిపోయారు. ఒక చిన్న తప్పిదం వల్ల, ఒక వ్యక్తి వల్ల. అలాగే నెల్లూరు దగ్గర అక్కడ కూడా అలాగే జరిగింది. అసలు ఏమవుతుందో అది నిర్లక్ష్యమా లేకనా అంటే డ్రైవర్ ప్రాబ్లమా లేకపోతే బస్సు యొక్క ఫిట్నెస్ ప్రాబ్లమా ఏది తెలియదు, కానీ ప్రమాదాలు అయితే రోజు రోజుకి ఎన్నో రకాలుగా జరుగుతూనే ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా మనం ఇతర కంట్రీస్ వచ్చాం కాబట్టి జాగ్రత్తగా ఉండమని ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తానే ఉంటా. ఓకేనా? సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, నిన్న జరిగిన సౌదీ ప్రమాదంలో ఒక బస్సు ప్రమాదంలో 42 మంది పూర్తిగా కాలిపోయారు, చనిపోయారు. ఆ అల్లా కూడా కాపాడలేకపోయాడు వాళ్ళకి ఆయుష్ తీరినట్టుంది, నసీబ్ ఏం చేయలేమన్నమాట. సో ఈ 42 మందిలో ఎక్కువగా మన హైదరాబాద్ వాళ్ళు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండటం చాలా అంటే చాలా బాధాకరం అన్నమాట. ఇందులో ఒక 18 మంది టూరిస్టులు, యాత్రికులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట. ఎంత అన్యాయం. అలాగే ఇందులో ఒక 21 మంది ఆడవాళ్ళు అని చెప్పి న్యూస్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే 11 మంది పిల్లలు కూడా ఉన్నారంట. ఏదో పిల్లలు పెద్దలు ఆవిష్ తిరగపోకుందే చనిపోతున్నారు. అది ఎందుకు ఇది జరుగుతుందో ఏమీ అర్థం కాలేదన్నమాట. చాలా అంటే చాలా బాధకైతే వస్తుంది. మీరు న్యూస్లో చూసే ఉంటారు, ఈ వీడియోస్ని టీవీలో కూడా స్క్రోలింగ్లో వస్తుందన్నమాట. లైవ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. సో ఇలా జరిగిందనమాట. ఎక్కువగా మన తెలుగు వాళ్ళు అవ్వటం వల్ల చాలా అంటే చాలా బాధగా ఉంది. అలాగే ఈ బస్సు వచ్చేసి మార్గం మధ్యలో ఒక ఆయిల్ ట్యాంకర్ అనేది ఢీకొనిందనమాట. ఈ ఆయిల్ ట్యాంకర్ని ఢీకొనిన తర్వాత, ఇప్పుడు ఆయిల్ అంటే ఇంకా పెట్రోల్ కావచ్చు, డీజిల్ ఏదో కావచ్చు, ఇంకా ఈ బస్సు గుద్దిందంటే ఇంకా వేడి పుడుతుంది కదా, వేడితో రాపిడి వల్ల చిన్నగా మంటలైతే చెలరేగిపోయాయి. ఈ బస్సుల్లో ఒక వ్యక్తి అయితే ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుందన్నమాట. అతను కోలుకోగానే ఈ ప్రమాదం ఎలా జరిగింది, బస్సు ప్రాబ్లమా లేకపోతే డ్రైవర్ది ప్రాబ్లమా లేకపోతే ఆయిల్ ట్యాంకరే వచ్చి ఢీకొందా అని చెప్పి ఒక నివేదిక ప్రకారం చెప్తే తప్ప ఈ పరిస్థితికి, ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం జరగాలో అతను చెప్పే మాటలతోనే ఉంటుంది. సో అతను కూడా ఏమి కాకూడదని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ఆయిల్ ట్యాంకర్లు చాలా వరకు ఫుల్ లోడ్గా ఉంటాయి. ఇలా లోడ్ తగిలినప్పుడు, లోడ్ మీద పోయినప్పుడు ఒక బస్సు కానీ ఏదైనా ఒక స్పీడ్గా ఒక వేగంతో గుద్దినట్లయితే అది చాలా వరకు ప్రమాదం చేస్తుంది. ఎందుకంటే ఇక ఆ బస్సులో ఈ 42 మంది స్పాట్లో ఎవరి బాడీలు ఎవరియో తెలియ కూడా అర్థం కావట్లేదు అన్నమాట. నాకు కూడా నేను తడబడుతున్నాను నేను చెప్పడానికి కూడా, ఎందుకంటే మైండ్ అంతా అక్కడే ఉంది. ఓకేనా? ఈ న్యూస్ వచ్చానే అదొక విధంగా అయిపోయింది కాబట్టి తడబడుతున్నాయి. ఓకేనా? సో ఎక్కువగా చాలామంది ఈ మధ్య చనిపోతున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళి పడిగాపులు అన్నారన్నమాట బాడీస్ కోసం. అసలు ఆ బాడీస్ ఉన్నాయో లేవో అసలు అర్థం కాలేదు. విచారణ జరుగుతుందన్నమాట, విచారణ జరుగుతుందన్నమాట. ఈ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఒకసారి వాళ్ళ చనిపోయిన పేర్లు కూడా చూద్దాం. ఒకసారి ఆడవాళ్ళు అన్నారు కదా, వాళ్ళల్లో కొంతమంది చనిపోయినారు కదా, వాళ్ళ పేర్లు అయితే తెలిసినాయి. రహీమున్నీసా, రహ్మత్ బి, షహానాబ్ బేగం, గౌసియా బేగం, ఖదీర్ మహమ్మద్ మౌలానా, షోయబ్ మహమ్మద్, సోహెల్ మహమ్మద్, మస్తాన్ అహ్మద్, పర్వీన్ బేగం, జికియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహమ్మద్ మంజూరు, మహమ్మద్ అలీగా గుర్తించారనమాట. వీళ్ళు చనిపోయిన వ్యక్తులు. ఓకేనా? వీళ్ళు ఎక్కువగా మన తెలుగు వాళ్ళు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారనమాట, దిగ్భ్రాంతికి లోనయ్యారని. అలాగే
వాళ్ళకు సహాయాలు అందించడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ప్రొవైడ్ చేశారు. డిఎన్ఏ టెస్టులు జరుగుతున్నాయి. ఎవరి బాడీస్ ఎవరి మ్యాక్సిమం ఉన్న వరకు అప్పచెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి కూడా ప్రాణాలతో ఉన్నాడని కదా, ఆ ఒక్క వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడ్డాడు కాబట్టి అతను చెప్పే నివేదిక బట్టి ఎలా జరిగిందో అతను కూడా ఏం మ్యాక్సిమం అలాగే ఉందని తెలిసింది. కానీ అతను కూడా బతికి చెప్తే దేవుని వల్ల హ్యాపీ. ఎలాగైతే ప్రమాదం అయితే జరిగింది, వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కొంచెం ఎక్స్గ్రేషియా అనేది ఇస్తే బాగుండని నా అభిప్రాయం. ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారులే. ఓకేనా.